మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీ 2025కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి మనం కొన్ని క్వశ్చన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి టాప్ ఎంసీక్యూస్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? 2025కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్. ఓకే, అందులో మొదటి ప్రశ్న చూసుకుంటే విచ్ కంట్రీ లాంచ్డ్ ది వరల్డ్ హైయెస్ట్ రెజల్యూషన్ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ విత్ ఏ 6 కిలోమీటర్ గ్రిడ్? ఏ దేశం సరికొత్తగా 6 కిలోమీటర్ గ్రిడ్తో ప్రపంచంలోనే అతి ఉన్నత అరిగీత వాతావరణ అంచనా వ్యవస్థను ప్రారంభించింది అని అడిగాడు. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఇండియా అండి. ఇండియా అయితే మనకి అది ఏ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అంటే భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అండి. ఏంటండి? భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. ఓకే, అది ఇట్ విల్ ప్రొవైడ్ ఫోర్కాస్టింగ్ విత్ 6 కిలోమీటర్స్ రెజల్యూషన్. 6 కిలోమీటర్స్ యొక్క రెజల్యూషన్ అనేది ఇస్తుంది. నెక్స్ట్, భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అనేది వరల్డ్ హైయెస్ట్ రెజల్యూషన్ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అండి. ఓకేనా? ఈ భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అనేది ప్రపంచంలోనే హైయెస్ట్ రెజల్యూషన్ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. ఓకే, దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజికల్. ఓకే, IITM పూణే వాళ్ళు. ఓకేనా? నెక్స్ట్, ఇట్ విల్ బి పవర్డ్ బై ఆర్కా సూపర్ కంప్యూటర్స్. ఏంటండి? ఆర్కా సూపర్ కంప్యూటర్స్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే హూ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీ? ఓకే, హూ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీ? భారతదేశంలో యొక్క తొలి జీనోమ్ ఎడిట్ చేసిన చొల్ల వేర్లు ఎవరు అభివృద్ధి చేశారు? ఓకే, ఎవరంటే ఆన్సర్ చూసుకుంటే ICAR అండి. ఏంటండి? ICAR. ఓకే, ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఏంటండి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఏంటంటే అగ్రికల్చరల్ రీసెర్చ్. ఓకే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఓకేనా? అయితే ఇండియా డెవలప్డ్ 2 జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్ అండి. అవి ఏంటంటే 2 వెరైటీస్ ఆఫ్ రైసెస్ అనేవి డెవలప్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ చూసుకుంటే DRR దాన్ 100 అండి. అండి, DRR దాన్ 100. నెక్స్ట్, పూసా DST రైస్ 1 అండి. పూసా DST. ఓకే, DST రైస్ 1. ఓకే, దీని మెయిన్ ఎయిమ్ చూసుకుంటే టు ఇంక్రీజ్ ప్రొడక్షన్ అండ్ డ్రాట్ అండ్ సాలినిటీ టాలరెన్స్. ఓకే, దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ICAR. టెక్నాలజీ యూజ్ చేసి దీన్ని డెవలప్ చేశారంటే CRI SPR Case 9 అండి. ఏంటండి? ఓకే, టెక్నాలజీ యూజ్ చేశారంటే CRI SPR Case 9 జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీ. ఓకే, జీనోమ్ ఎడిటింగ్ ఏంటంటే చేంజింగ్ ఆర్ కరెక్టింగ్ DNA. జీన్ అనేది చేంజ్ చేస్తారండి. ఓకే, DNA ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ టు గెట్ డిజైర్డ్ రిజల్ట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వేర్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్? భారతదేశపు తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రామం ఎక్కడ సృష్టించబడుతున్నది అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి అమరావతి అండి. ఓకేనా? అమరావతి. ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ విల్ ఫీచర్ అన్ ఐకానిక్ బిల్డింగ్ డిజైన్ బై IBM. ఓకే, IBM. అమరావతి ప్లానెట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనకి ఏపీ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటండి? అమరావతి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ విచ్ స్టేట్ డిడ్ ది 2025 ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ఫీవర్ అవుట్ బ్రేక్ కిల్ ఓవర్ 3000 pigs? 2025 ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ఫీవర్ ఉధృతిలో 3000కు పైగా పందులను ఏ రాష్ట్రంలో చంపారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మిజోరాం అండి. ఏంటంటే మిజోరాం. దీని యొక్క కాజ్ ఏంటంటే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్. ఏంటంటే దీని పేరేంటి? ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్. డబుల్ స్టాండర్డ్ DNA వైరస్ ఇది. ఓకేనా? నెక్స్ట్ కొంచెం చూసుకుంటే కోలోజల్ బయోసైన్సెస్ హ్యాజ్ క్లెయిమ్డ్ టు సక్సెస్ఫుల్లీ రివైవ్ విచ్ ఎక్స్టింక్ట్ యానిమల్? కోలోజల్ బయోసైన్సెస్ ఏ ఉన్మూలమైన ప్రాణిని విజయవంతంగా తిరిగి తెచ్చామని పేర్కొంది అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే డైర్ వుల్ఫ్ అండి. డైర్ వుల్ఫ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, డైర్ వుల్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ కంట్రీ బిల్ట్ ది వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ ట్రైన్ స్టేషన్? ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింట్ చేసిన రైల్వే స్టేషన్ ఏ దేశంలో నిర్మించింది? ఓకే, ఆన్సర్ చూసుకుంటే జపాన్ అండి. ఓకే, జపాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
Okay, completed in 6 hours using additive manufacturing 3D printing technology. 3D printing టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ 6 hours లో కంప్లీట్ చేయడం జరిగింది. స్టేషన్ నేమ్ చూసుకుంటే అట్సుషిమా స్టేషన్. ఏంటండి జపాన్ లో స్టేషన్ నేమ్ చూసుకుంటే అట్సుషిమా స్టేషన్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇన్ విచ్ ఐఐటి హ్యాస్ ది థర్మల్ రీసెర్చ్ సెంటర్ బీన్ లాంచ్డ్ బై ఇస్రో చైర్మన్ వి నారాయణన్. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఏ ఐఐటిలో థర్మల్ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించారు. ఆన్సర్ చూసుకుంటే ఐఐటి బాంబే అండి. ఐఐటి బాంబే. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ హై స్పీడ్ మైక్రో ప్రొసెసర్స్ హ్యావ్ బీన్ డెవలప్డ్ బై ఇస్రో. ఇస్రో ఏ హై స్పీడ్ మైక్రో ప్రొసెసర్ ని అభివృద్ధి చేసింది అని అడిగాడు. ఓకేనా. ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ విక్రమ్ 3201 అండ్ కల్పన 3201. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఇండిజినియస్ అడ్వాన్స్డ్ 32-bit మైక్రో ప్రొసెసర్స్ డిజైన్డ్ బై స్పేస్ మిషన్స్ డెవలప్డ్ బై ఇస్రో అండ్ సెమీకండక్టర్ ల్యాబొరేటరీస్ చండీగఢ్. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ది ప్రైమరీ మెటీరియల్ యూజ్డ్ టు క్రియేట్ ది వరల్డ్ ఫస్ట్ సూపర్ సాలిడ్ ఫ్రమ్ లైట్. ప్రపంచంలో మొట్టమొదటి కాంతి నుండి సూపర్ సాలిడ్ ను సృష్టించడానికి ఉపయోగించిన ప్రాథమిక పదార్థం ఏమిటి అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే గేలియం ఆర్సెనైడ్స్ అండి. గేలియం ఆర్సెనైడ్స్. ఓకే. గేలియం ఆర్సెనైడ్స్. ఫ్యూచర్ అప్లికేషన్ చూసుకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్, ఆప్టికల్ టెక్నాలజీస్ అండ్ మెటీరియల్ సైన్స్. ఓకే. వరల్డ్స్ ఫస్ట్ సూపర్ సాలిడ్ ఫ్రమ్ లైట్ డిస్కవర్డ్ బై ఇటాలియన్ రీసెర్చర్స్ ఫ్రమ్ నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ సిఎన్ఆర్ నుంచి. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే వేర్ హ్యాస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ బీన్ సెటప్. ఓకే. ఆన్సర్ చూసుకుంటే ఎయిమ్స్ న్యూఢిల్లీ అండి. ఎయిమ్స్ న్యూఢిల్లీ. ఓకే. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఆటోమేటెడ్ బయోమెడికలిస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయబడిందంటే ఎయిమ్స్ న్యూఢిల్లీలో. నెక్స్ట్ విచ్ ఆర్గనైజేషన్ ఇంట్రడ్యూస్ ది హిమ్కావచ్ మల్టీలేయర్ క్లాతింగ్ సిస్టమ్. ఓకే. ఆన్సర్ చూసుకుంటే ఏంటంటే హిమ్కావచ్ మల్టీలేయర్ దుస్తులను వ్యవస్థను ప్రవేశపెట్టిన సంస్థ ఏదైనా అడుగుతున్నాడో ఆన్సర్ డిఆర్డిఓ అండి. ఆన్సర్ డిఆర్డిఓ. నెక్స్ట్ విచ్ కంట్రీ హ్యాస్ డెవలప్డ్ ది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ హైడ్రోజన్ ట్రైన్ ఇంజిన్. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలు ఇంజిన్ ను ఏ దేశం అభివృద్ధి చేసింది అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఇండియా అండి. ఓకేనా. ఇండియా. ఓకే. మనకి రైల్వే మినిస్టర్ ఎవరండి? అశ్విని వైష్ణవ్. ఎవరండి? అశ్విని వైష్ణవ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఐఐటి లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ హైపర్లూప్ టెస్ట్ ట్రాక్. ఆన్సర్ చూసుకుంటే ఐఐటి మద్రాస్ అండి. ఐఐటి మద్రాస్. భారతదేశంలో మొట్టమొదటి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ ను ప్రారంభించిన ఐఐటి ఏదంటే ఐఐటి మద్రాస్. ఓకే. మనకి తెలుగులో క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఇంగ్లీష్లో ఉన్నాయి. నేను ఏదో ఒక లాంగ్వేజ్లో చెప్తున్నా, మీరు ఉన్న లాంగ్వేజ్ మీరు చూసుకోండి. ఓకేనా. ఆల్రెడీ ఇక్కడ మనము ఆప్షన్స్ కూడా ఫాంట్ తెలుగు ఫాంట్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదా ఐఐటి మద్రాస్ అంటే ఎవరికైనా తెలుస్తుంది, బాంబే అయినా తెలుస్తుంది, ఢిల్లీ, కాన్పూర్. ఓకే. తెలుగు ఫాంట్ ఇంగ్లీష్ ఫాంట్ కి పెద్ద వేరియేషన్ అనేది ఉండదు. క్వశ్చన్లో అయితే వేరియేషన్ ఉంటుంది కదా. ఓకేనా. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ యూనివర్సిటీ విల్ బి సెటప్ ఇన్ విచ్ స్టేట్. దేశంలోనే తొలి ఏఐ యూనివర్సిటీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అని అడుగుతున్నాడు. ఓకేనా. ఆన్సర్ చూసుకుంటే మహారాష్ట్ర అంటే. మహారాష్ట్ర. The main objective is to promote AI research, innovation, education and skill development. Okay. Next question. What is the name of the India's first Ayurvedic diagnostic device? భారతదేశంలో యొక్క అందమైన ఆయుర్వేద నిర్ధారణ పరికరానికి పేరు ఏమిటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటంటే నాడి తరంగిణి. నెక్స్ట్ వేర్ వాజ్ ది ఫస్ట్ హ్యూమన్ డెత్ డ్యూ టు H5N1 బర్డ్ ఫ్లూ రికార్డెడ్. H5N1 బర్డ్ ఫ్లూ కారణంగా మొదట మానవ మరణం ఎక్కడ నమోదైంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే యుఎస్ అండి. యుఎస్. నెక్స్ట్ ఇస్రో అన్వీల్డ్ ఫీస్ట్ 2025 సాఫ్ట్వేర్ అట్ విచ్ ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఇస్రో ఏ సంస్థలో ఫీస్ట్ 2025 సాఫ్ట్వేర్ ను ఆవిష్కరించింది. ఓకేనా. ఆన్సర్ చూసుకుంటే ఐఐటి హైదరాబాద్. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ కంట్రీస్ సైంటిస్ట్స్ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ది వరల్డ్స్ ఫస్ట్ కంగారో ఎంబ్రియో త్రూ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఏ దేశ శాస్త్రవేత్తలు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా ప్రపంచంలోని మొట్టమొదటి కంగారు పిండాన్ని
ఉత్పత్తి చేశారు? ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఆస్ట్రేలియా అండి. ఆన్సర్ ఏంటంటే ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, హూ అన్వెయిల్డ్ గ్రోక్ 3 అడ్వాన్స్డ్ AI చాట్ బాట్? ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఎల్ మాస్క్. ఏంటంటే ఆన్సర్ ఏంటంటే ఎల్ మాస్క్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ టైప్ ఆఫ్ వైరస్ హ్యూమన్ మెటపోమో వైరస్? ఓకే, HMPV. హ్యూమన్ మెటపోమో వైరస్ ఏ రకమైన వైరస్ అనేది అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే RNA వైరస్ అండి, RNA వైరస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ డిసార్డర్ ఈజ్ గాలియన్ బారే సిండ్రోమ్ GBS? గిలియన్ బార్ సిండ్రోమ్ ఏ రకమైన రుగ్మతం అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే న్యూరాలజికల్ డిసార్డర్ అండి. ఏంటంటే న్యూరాలజికల్ డిసార్డర్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే సత్యేంద్రనాథ్ బోస్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ హ్యాస్ బీన్ సెటప్ ఇన్ విచ్ స్టేట్? సత్యేంద్రనాథ్ బోస్ ఖగోళ అబ్జర్వేటరీ ఏ దేశంలో ఏర్పాటు చేయబడింది అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్ అండి. ఏంటంటే ఆన్సర్ వెస్ట్ బెంగాల్. ఓకే, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ? ఓకే, ఆన్సర్ చూసుకుంటే భారతదేశం మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ పేరు ఏంటి అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే శూన్య అండి. ఆన్సర్ ఇస్ శూన్య. నెక్స్ట్, విచ్ స్టేట్ అన్వెయిల్డ్ ది 1000 acre స్విఫ్ట్ సిటీ ప్లాన్ ఇన్ సర్జాపూర్? సర్జాపూర్లో 1000 ఎకరాల విస్తీర్ణంలో స్విఫ్ట్ సిటీ ప్లాన్ ను ఏ రాష్ట్రం ఆవిష్కరిస్తుంది? ఓకే, ఆన్సర్ చూసుకుంటే కర్ణాటక అండి. కర్ణాటక ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ యాంటీ పెస్టిసైడ్ సూట్ డిజైనర్ టు ప్రొటెక్ట్ ఫార్మర్స్ హెల్త్? రైతులు ఆరోగ్యాన్ని కాపాడడానికి రూపొందించిన భారతదేశపు మొట్టమొదటి క్రిమి సంహారక మందులు నిరోధక సూపర్ హిట్స్ ఇవి. ఓకే, ఆన్సర్ చూసుకుంటే కిసాన్ కవచ్ అండి. ఆన్సర్ ఇస్ కిసాన్ కవచ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వేర్ హ్యాజ్ ఇండియా సెటప్ ఇట్స్ ఫస్ట్ డయాబెటిస్ బయోబ్యాంక్? ఏంటండి వేర్ హ్యాజ్ ఇండియా సెటప్ ఇట్స్ ఫస్ట్ డయాబెట్ బయోబ్యాంక్? భారతదేశం తన మొదటి డయాబెటిస్ బయోబ్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేసిందని అడిగాడు. ఓకే, వాటి ఆన్సర్ చూసుకుంటే మనకి డి చెన్నై అండి. ఓకేనా, డి చెన్నై. ఓకే, అయితే ఇది ఎవరు, ఏ ఆర్గనైజేషన్, ఏ ఇన్స్టిట్యూషన్, ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ మనకి సెటప్ చేసిందంటే ICMR అండి. ఏంటండి ICMR. ఓకే, ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఓకే, అండ్ నెక్స్ట్ మద్రాస్ డయాబెటిక్ రీసెర్చ్ ఫౌండేషన్ MDRF. ఎవరండి? MDRF. ఓకే, దీని మెయిన్ ఏం చూసుకుంటే టు ఫెసిలిటేట్ అడ్వాన్స్ రీసెర్చ్ ఆన్ డయాబెటిస్. అడ్వాన్స్ రీసెర్చ్ అనేది డయాబెటిస్ మీద అడ్వాన్స్ రీసెర్చ్ అనేది చేయడం అనేది దీని మెయిన్ ఎయిమ్ అండి. ఓకే, ఏ రెండు ఆర్గనైజేషన్స్ సెటప్ చేసాయంటే ICMR అండ్ MDRF. ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ MDRF అంటే మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే మనకి డి చెన్నై అండి. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే విచ్ స్పేస్ టెక్నాలజీ ఫ్రమ్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ AI ల్యాబ్ ఇన్ స్పేస్? MOI. ఓకే, MOITD అంటే ఏంటంటే మై ఆర్బిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్. ఓకే, భారతదేశం మొట్టమొదటి అంతరిక్ష AI ల్యాబ్ MOITD. ఓకే, మై ఆర్బిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. ఓకే, ని ఎవరు ప్రారంభించిన అంతరిక్ష సాంకేతిక సంస్థ ఏది? ఎవరు ప్రారంభించారు అనేది అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే సి అండి, టేక్ మీ టు స్పేస్. ఓకే, ఇండియాస్ ఫస్ట్ AI స్పేస్ ల్యాబొరేటరీ MOITD అండి. మనకు ఫస్ట్ AI స్పేస్ ల్యాబొరేటరీ ఏంటంటే MOITD అంటే మై ఆర్బిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. ఓకే, ఇది ఎవరు లాంచ్ చేశారంటే టేక్ మీ టు స్పేస్, మనకి హైదరాబాద్లో ఉందండి. టేక్ మీ టు స్పేస్. లాంచ్ వెహికల్ చూసుకుంటే ఇస్రోస్ PSLV C60 అండి. ఏంటండి PSLV C60. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఇన్స్టిట్యూషన్ ఇంట్రడ్యూస్ బోల్డ్ 1 అండ్ ఓపెన్ సోర్స్ AI మోడల్ ఫర్ ప్రెడిక్టింగ్ బయోమాలిక్యులర్ స్ట్రక్చర్
అని అడిగాడు. బయోమాలిక్యులర్ నిర్మాణాలను అంచనా వేయడానికి ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ అయిన బోల్ట్ 1 ఏ సంస్థ ప్రవేశపెట్టింది అని అడిగాడండి. ఓకే, ఏ సంస్థ ప్రవేశపెట్టిందంటే MIT అండి. ఏంటండి, ఏ సంస్థ అంటే MIT. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీని మెయిన్ ఏమంటే ఏమ్స్ చూసుకుంటే టు యాక్చువరేట్ బయోమెడికల్ రీసెర్చ్ అండ్ డ్రగ్ డెవలప్మెంట్. ఓకే, బయోమెడికల్ రీసెర్చ్ అండ్ డ్రగ్ డెవలప్మెంట్ అండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్డ్ పెయిన్లెస్ నీడిల్ ఫ్రీ షాక్ స్ట్రింగ్స్. ఓకే, నొప్పి లేకుండా సూది లేని షాక్ సిరంజులను ఏ సంస్థ అభివృద్ధి చేసింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే IIT బాంబే అండి, IIT బాంబే. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ కంపెనీ లాంచ్ BD475 ఇండియాస్ బిగ్గెస్ట్ మోస్ట్ అడ్వాన్స్డ్ డోజర్. ఓకే, భారతదేశం అతిపెద్ద మరియు అత్యంత అధునాతన డోజర్ అయిన BD475 ఏ కంపెనీ ప్రారంభించింది అని అడిగాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే BEML అండి. ఏంటంటే ఆన్సర్ BEML. ఓకే, నెక్స్ట్ గురించి చూసుకుంటే మమ్స్ ఈజ్ కాజ్డ్ బై విచ్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఓకే, మమ్స్ అండి గవద బిళ్ళలు. ఓకే, గవద బిళ్ళలు ఏ రకమైన ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి అని అడుగుతున్నాడు. ఏ రకమైన ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి అని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, వైరల్ ఇన్ఫెక్షన్స్. మమ్స్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్. దాని ఎఫెక్ట్స్ చూసుకుంటే పారోటైడ్ గ్లాండ్స్ అండ్ సెలవరీ గ్లాండ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, పారోటైడ్ గ్లాండ్స్ అండ్ మరియు సెలవరీ గ్లాండ్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఓకే, దీని సిమ్టమ్స్ చూసుకుంటే స్వెలిన్, పెయిన్ఫుల్ సెలవరీ గ్లాండ్స్, షోర్ థ్రోట్, ఫీవర్, హెడ్ఏక్, ఫ్యాటిగ్ అండి. ఓకే, వాపు, గొంతు వాపు అనేది రావడం, హెడ్ఏక్ రావడం, పెయిన్ఫుల్ సెలవరీ గ్లాండ్స్. ఓకే, ఇది ప్రజెంట్ ఎందుకు న్యూస్లో ఉందంటే మమ్స్ కేసెస్ అనేవి మనకి తమిళనాడులో రావడం జరుగుతుందండి. రీసెంట్ న్యూస్లో మమ్స్ కేసెస్ అనేవి మనకి తమిళనాడులో రావడం జరిగింది, మమ్స్. ఓకే, మమ్స్. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ విచ్ స్టేట్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ బయో బిట్మెన్ నేషనల్ హైవే ఇనాగ్రేటెడ్. భారతదేశంలో మొట్టమొదటి బయో బిట్మెన్ జాతీయ రహదారిని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ మనకి అసలు ఇది ఎవరు ఫస్ట్ ఇనాగ్రేట్ చేశారంటే నితిన్ గడ్కరీ అండి. నితిన్ గడ్కరీ, మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. ఓకే, మినిస్టర్. నెక్స్ట్ లొకేషన్ చూసుకుంటే NH44 నాగపూర్ నుంచి, నాగపూర్ మహారాష్ట్ర. ఓకే, NH44 లొకేషన్ ఏంటంటే NH44 ఇనాగ్రేట్ చేసింది నితిన్ గడ్కరీ అండి, నితిన్ గడ్కరీ. ఓకే, ఏంటి యూజ్ చేస్తారంటే అస్ఫాల్ట్ మిక్స్డ్ విత్ 15% ఆఫ్ బయో బిట్మెన్. బయో బిట్మెన్ అంటే ఏంటో నేను చూసుకుంటే అబ్టైన్ ఫ్రమ్ క్రాప్ రెసిడ్యూ కాల్డ్ లిగ్నిన్ అండి. దేని నుంచి సేకరిస్తారంటే లిగ్నిన్. ఓకే, LIGNIN. ఓకే, లిగ్నిన్ నుంచి దీన్ని అబ్టైన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే దీని ఆన్సర్ ఇక్కడ చూసుకుంటే మనకి మొట్టమొదటి బయోబిట్మెన్ జాతీయ రహదారిని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే ఆల్రెడీ చెప్పాం కదా, నాగపూర్ మహారాష్ట్ర అని. ఆన్సర్ చూసుకుంటే మహారాష్ట్ర అని. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ AI డేటా బ్యాంక్ టు బూస్ట్ సెక్యూరిటీ అండ్ ఇన్నోవేషన్. ఓకే, మనకి మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఎవరండి? జితేంద్ర సింగ్ అండి. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్. ఓకే, ఎవరు మనకి? జితేంద్ర సింగ్ అండి, జితేంద్ర సింగ్ గారు. ఓకే, ఆయన పర్యవేక్షణలో భద్రత మరియు ఆవిష్కరణ పెంచడానికి భారతదేశం మొట్టమొదటి AI డేటా బ్యాంక్ని ఎవరు ప్రారంభించారని అడుగుతున్నాడు. ఓకే, ఎవరు మనకి? మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్స్ అనేది ఎవరు? జితేంద్ర సింగ్ అండి. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే ఇండియా అండ్ కజకిస్తాన్ హ్యావ్ ఫార్మ్డ్ ఎ జాయింట్ వెంచర్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ టిటానియం స్లాగ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్. భారతదేశం మరియు కజకిస్తాన్ ఏ భారతీయ రాష్ట్రంలో టిటానియం స్లాగ్ ఉత్పత్తి కోసం జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేశాయి అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ మనకి ఆన్సర్ చూసుకుంటే, ఓకే, ఆన్సర్ చూసే ముందు IREL అంటే ఏంటో చూద్దాం. IREL ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్, ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్. ఓకే, అండర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ అటమిక్ ఎనర్జీ, DIA, డిపార్ట్మెంట్ ఆఫ్ అటమిక్ ఎనర్జీ. అండ్ నెక్స్ట్ మన కజకిస్తాన్ చూసుకుంటే కజకిస్తాన్ హ్యావ్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ టు ఎస్టాబ్లిష్ ఇండో కజకిస్తాన్ జాయింట్ వెంచర్ కంపెనీ
ఏంటంటే జేవీసీ. ఓకే, జేవీసీ జాయింట్ వెంచర్ కంపెనీ. ఓకే, టిటానియం లిమిటెడ్, ఐఆర్ఈయూకే టిటానియం లిమిటెడ్. ఏంటంటే అదే కంపెనీ ఏంటంటే ఐఆర్ఈయూకే టిటానియం లిమిటెడ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ టీఐ స్లాంగ్ ఇన్ ఇండియా. టీఐ స్లాంగ్ ఇన్ ఇండియా. ఓకే, టిటానియం స్లాంగ్ చూసుకుంటే బై ప్రొడక్ట్ ఆఫ్ ది టిటానియం డయాక్సైడ్. టిటానియం డయాక్సైడ్ అంటే TiO2 అంటే. ఓకే, TiO2 టిటానియం డయాక్సైడ్, దాని ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకే, అయితే ఇది ఎక్కడ జరుగుతుందంటే ఒడిస్సా అండి. ఒడిస్సా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే హూ లాంచ్డ్ ది వరల్డ్స్ ఫస్ట్ AI అండ్ 5G టెలికాం నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటి AI మరియు 5G టెలికాం నెట్వర్క్ ను ఎవరు ప్రారంభించారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి AI అండ్ 5G సర్వీసెస్ సేమ్ టైం అని వచ్చాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేడియో యాక్సెస్ నెట్వర్క్, AIRAN. AIRAN అంటే ఏంటంటే AIRAN ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు తెలుసు. RAN ఏంటంటే రేడియో యాక్సెస్ నెట్వర్క్. రేడియో యాక్సెస్ నెట్వర్క్. ఓకే, ఇది దీన్ని యూజ్ చేస్తారంటే ఫర్ autonomous vehicle remote support and robotics control అండి. ఓకే, autonomous vehicle remote support and robotics control. ఓకే, అయితే ప్రజెంట్ ఇక్కడ దీని ఆన్సర్ చూసుకుంటే మనకి హూ లాంచ్డ్ ది వరల్డ్ ఫస్ట్ AI అండ్ 5G టెలికాం అనేది ఎవరు లాంచ్ చేస్తారని చూసుకుంటే విద్య అండ్ సాఫ్ట్ బ్యాంక్. ఓకే, సాఫ్ట్ బ్యాంక్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఇండియన్ డిపార్ట్మెంట్ లాంచ్డ్ ది వన్ డే వన్ జీనోమ్ ఇనిషియేటివ్. వన్ డే వన్ జీనోమ్ చొరవను ప్రారంభించిన జాతీయ విభాగం ఏది అని అడుగుతున్నాడు. ఓకే, వన్ డే వన్ జీనోమ్. ఓకే, వన్ డే వన్ జీనోమ్ ఇనిషియేటివ్ ఎవరు లాంచ్ చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్స్. ఓకే, అయితే ఇక్కడ మనకి జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది చూసుకుంటే ఇట్ ఈస్ ఏ మెథడ్ యూజ్డ్ టు రీడ్ ది కంప్లీట్ జీనోటిక్స్ కోడ్ DNA. ఓకే, ఆఫ్ అన్ ఆర్గానిజం. ఇట్ రివీల్స్ ది ఎగ్జాక్ట్ ఆర్డర్ ఆఫ్ ది 4 DNA బేసెస్. ఇన్నండి 4 DNA బేసెస్ అనేది రివీల్ చేస్తుంది. ఏంటంటే ATCG. ఓకే, ఏంటంటే అవి ATCG. ఓకే, ఇంత డెప్త్ మనకు అవసరం లేదు, జీనోమ్ సీక్వెన్సింగ్ గురించి అవసరం లేదు. ఓకే, జస్ట్ తెలుసుకోవడం మాత్రం చెప్తాను. ఓకే, దిస్ ఇనిషియేటివ్ డిజైన్ టు హైలైట్ ఇండియాస్ మైక్రోబయల్ డైవర్సిటీ, ఇట్స్ రోల్ ఇన్ ది ఎన్విరాన్మెంట్. ఈ రోల్ అనేది ఎందులో ఉంటుంది అంటే ఎన్విరాన్మెంట్, అగ్రికల్చర్ అండ్ హెల్త్ యూజింగ్ జీనోమ్ సీక్వెన్సింగ్. ఓకే, జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే ఏంటని చూసాం. ఓకే, అయితే ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటంటే ఎవరు చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఆన్సర్ చూసుకుంటే DBT, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ ఫండెడ్ మల్టీ మోడల్ AI ఇనిషియేటివ్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే మనకి భారత్ జనరేషన్ అండి. భారత్ జనరేషన్ మల్టీ మోడల్ AI ఇనిషియేటివ్. It can generate high quality text. It can generate high quality text and multimodal content in various Indian languages. అయితే ఇది ఎవరిని ఇనిషియేట్ చేస్తుంది? ఇనిషియేటెడ్ బై IIT బాంబే అండి. IIT బాంబే. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఏంటంటే భారత్ జన్ అండి. ఓకే, నెక్స్ట్ హూ రీసెంట్లీ లాంచ్డ్ ది 3 పరమరుద్ర సూపర్ కంప్యూటర్స్ built under the నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. దేని కింద చేశారంటే నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద చేశారండి. డిప్లాయిడ్ చూసుకుంటే పూణే టు ఎక్స్ప్లోర్ ఆస్ట్రానమికల్ ఫినామినా. ఢిల్లీ నుంచి చూసుకుంటే ఫర్ రీసెర్చ్ ఇన్ మెటీరియల్ సైన్స్ అండ్ అటమిక్ ఫిజిక్స్. కోల్కతా నుంచి చూసుకుంటే స్టడీస్ ఇన్ ఫిజిక్స్, కాస్మాలజీ అండ్ ఎర్త్ సైన్సెస్. ఓకే, సో ఇక్కడ మనకి ఆన్సర్ చూసుకుంటే పరమరుద్ర సూపర్ కంప్యూటర్స్ ఎవరు లాంచ్ చేస్తారంటే ఓకేనా నరేంద్ర మోడీ అండి. ఓకే, ఆన్సర్ ఇస్ నరేంద్ర మోడీ. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ మల్టీపర్పస్ వెజల్స్. భారతదేశం మొట్టమొదటి స్వదేశ బహుళార్థ సాధక నౌక పేరు ఏమిటి అని అడిగాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే సమర్థక్ అండి. ఏంటంటే సమర్థక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఎక్కడ లాంచ్ చేశారంటే కొట్టపల్లి షిప్ యార్డ్ అండి, చెన్నై. ఎక్కడండి? కొట్టపల్లి షిప్ యార్డ్. ఓకే, షిప్ యార్డ్ చెన్నైలో. ఓకే, ఇది ఎవరు బిల్డ్ చేశారంటే L&T వాళ్ళు అండి. ఎవరండి? L&T వాళ్ళు. ఓకే, సమర్థక్ ఏంటంటే షిప్ యార్డ్ అంటే సమర్థక్ మల్టీపర్పస్ వెజల్. ఇండియన్ నేవీ విల్ ఎక్వైర్ టు సచ్ అడ్వాన్స్ షిప్స్. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ బయోపాలిమర్ ఫెసిలిటీ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్.
ఏంటండి, వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్, భారతదేశంలో మొట్టమొదటి బయోపాలిమర్ సౌకర్యం ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది అని అడిగాడు. ఓకే, ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారని ఫస్ట్ చూసుకుంటే ప్రజ్ ఇండస్ట్రీస్ అండి. ఎవరండి? ప్రజ్ ఇండస్ట్రీస్. ఓకే, దీని పర్పస్ ఏంటంటే టు ట్రాన్స్ఫార్మ్ ట్రెడిషనల్ ప్లాస్టిక్స్ టు ఈకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్. ఓకే, అసలు బయోపాలిమర్స్ అంటే ఏంటనే చూసుకుంటే నేచురల్ పాలిమర్స్ డిరైవ్డ్ ఫ్రమ్ రెన్యూబుల్ బయాలజికల్ సోర్సెస్. దేని నుంచి అనేది చూసుకుంటే ప్లాంట్స్, యానిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకుంటే పాలీలాక్టిక్ యాసిడ్ అండ్ హైడ్రాక్సీ ఆల్కనోట్స్. ఓకే, పాలీహైడ్రాక్సీ ఆల్కనోట్స్ PHA. ఓకే, PHA. దీన్ని దేనికోసం యూజ్ చేస్తారంటే ప్యాకేజింగ్కి, టెక్స్టైల్కి అండ్ అగ్రికల్చర్ కోసం యూజ్ చేస్తారండి. ఓకే, ఇక్కడ మనకి అడిగిన దానికి ఆన్సర్ చూసుకుంటే ఎక్కడండి? పూణేలో జెజూరి. ఓకే, జెజూరిలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ కంపెనీ లాంచ్డ్ AI ప్రాజెక్ట్ నేమ్డ్ మోర్ని. ఓకే, ఆన్సర్ చూసుకుంటే గూగుల్ అండి, గూగుల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ IT. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నెక్స్ట్, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఇండియాస్ సెకండ్ న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్. భారతదేశపు రెండవ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి పేరు ఏమిటి అని అడిగాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే INS అరిగాట్ అండి. ఐఎన్ఎస్ అరిగాట్ అనేది ఇండియా సెకండ్ న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్. కోడ్ నేమ్ చూసుకుంటే S3 అండి. కోడ్ నేమ్ S3. ఓకే, అప్గ్రేడెడ్ వేరియంట్ చూసుకుంటే అరిహంట్ క్లాస్ సబ్మెరైన్. ఇది ఎవరు డెవలప్ చేశారంటే అండర్ ది అడ్వాన్స్ టెక్నాలజీ వెజల్స్ ATV ప్రాజెక్ట్ విశాఖపట్నం. ఓకే, పవర్ చూసుకుంటే 83 మిలియన్ వాట్స్ అండి. 83 మిలియన్ వాట్స్. ప్రెజరైజ్డ్ లైట్ వాటర్ రియాక్టర్స్ కమిషన్డ్ బై ఎవరు? దీని కమిషన్ చూసుకుంటే రాజ్నాథ్ సింగ్. డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు కదా, ఎవరండి? మనకి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అండి. ఓకే, రాజ్నాథ్ సింగ్. ఓకే, ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ ఏంటని చూసుకుంటే INS అరిహంట్ అండి. ఐఎన్ఎస్ అరిహంట్ అయితే మనకి ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్. అండ్ INS అరిగాట్ అనేది సెకండ్ బాలిస్టిక్ న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్. ఓకే, అరిహంట్ అరిగాట్, ఇది రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ కంపెనీ లాంచ్డ్ హిల్చోల్ వ్యాక్సిన్ టు ఫైట్ కలరా. ఓకే, ఇక్కడ మనకి కలరాను ఎదుర్కోవడానికి హిల్చోల్ వ్యాక్సిన్ ఏ కంపెనీ ప్రారంభించింది? ఓకే, ఏ కంపెనీ ప్రారంభించింది అని అడుగుతున్నాడు. భారత్ బయోటెక్ అండి. ఓకే, భారత్ బయోటెక్. ఓకే, వ్యాక్సిన్ చూసుకుంటే వేరియంట్ చూసుకుంటే హిల్చోల్లో BBV131 అండి. BBV131. ఓకే, నవల్ సింగిల్ స్ట్రెయిన్ ఓరల్ క్లోరో వ్యాక్సిన్ OCV. ఓకే, ఎవరు డెవలప్ చేశారంటే భారత్ బయోటెక్నాలజీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ IIT డెవలప్డ్ ఈసూ ఫర్ లైవ్ లొకేషన్ ట్రాకింగ్. అంటే లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కోసం ఏ IIT ఈసూను అభివృద్ధి చేసింది అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే IIT ఇండోర్ అండి. ఓకే, నెక్స్ట్ విచ్ కంట్రీ వరల్డ్స్ ఫస్ట్ మొబైల్ హైబ్రిడ్ రాకెట్ రూమీ వన్. ఆన్సర్ చూసుకుంటే ఇండియా అండి. ఓకే, ప్రపంచంలో మొట్టమొదటి మొబైల్ హైబ్రిడ్ రాకెట్ రూమీ 1 ఏ దేశం ప్రారంభించింది? ఏ దేశం సంబంధించింది అంటే మన భారతదేశం సంబంధించిందండి. ఓకేనా, భారతదేశం, ఇండియా. ఓకే, నెక్స్ట్ గురించి చూసుకుంటే విచ్ కంట్రీ సెట్ టు బి ది 6th కంట్రీ టు హ్యావ్ ఇట్స్ ఓన్ డీప్ సీ మిషన్. సొంత డీప్ సీ మిషన్ కలిగి ఉన్న 6వ దేశంగా ఏ దేశం అవతరించింది? ఓకే, ఆన్సర్ చూసుకుంటే మనకి ఇండియా అండి. ఇండియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వరల్డ్ ఫస్ట్ 6G డివైస్ లాంచ్డ్ ఇన్ విచ్ కంట్రీ. ప్రపంచంలోనే ఫస్ట్ 6G డివైస్ అనేది ఏ దేశంలో లాంచ్ చేయబడింది అని అడిగాడు. ఇక్కడ తెలుగు ఫాంట్ లేదు. ఏ దేశంలో లాంచ్ చేయబడింది అని అడిగాడు.
ఇక్కడ చూసుకుంటే ఆన్సర్ అంటే జపాన్ అండి. ఓకే, జపాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డేటా ట్రాన్స్ఫర్ రేట్ చూసుకుంటే 100 GB per second అండి. ఓకే, 100 GB per second మనకి 100 MB రావడం గగనం. ఓకే, 5G నెట్వర్క్లో. ఓకే, ఇక్కడ 100 GB అనేది రావడం జరుగుతుంది 6G. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే వరల్డ్స్ హైయెస్ట్ అబ్జర్వేటరీ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ కంట్రీ. వరల్డ్స్ హైయెస్ట్ అబ్జర్వేటరీ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ కంట్రీ. ప్రపంచంలోనే ఎత్తైన అబ్జర్వేటరీ ఏ దేశంలో ప్రారంభించబడింది అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే చిలీ అండి. చిలీ. దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే యూనివర్సిటీ ఆఫ్ టోక్యో వాళ్ళండి. దీని హైట్ చూసుకుంటే 5640. ఓకే, అబ్జర్వేటరీ అంటే మనకి ఏంటంటే మనకి ఎత్తైన ప్లేసుల్లో ఇంకా ఎత్తుగా కడతారండి, ఒక హౌస్ టైప్. ఓకే, కట్టేసి ఆర్మీ వాళ్ళు అనేది అబ్జర్వ్ చేస్తారు బయట నుంచి ఎవరైనా వస్తున్నారా ఏంటి అనేది మైక్రోస్కోప్స్ నుంచి. ఓకేనా, సో దాన్ని అబ్జర్వేటరీ అని అంటారు. నెక్స్ట్, విచ్ డిసీజ్ ఈజ్ రిలేటెడ్ టు ది సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్. ఆన్సర్ చూసుకుంటే థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్. థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ మీన్స్ బ్లడ్ క్లాటింగ్. ఓకే, బ్లడ్ క్లాటింగ్. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎవరు డెవలప్ చేశారనేది చూద్దాం. కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది ఎవరు డెవలప్ చేశారంటే ఆస్ట్రాజెనికా అండి. ఎవరండి? ఆస్ట్రాజెనికా అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు. ఓకే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఓకేనండి. నెక్స్ట్, విచ్ కంపెనీ కొలాబరేటెడ్ విత్ గతశక్తి విశ్వవిద్యాలయ ఆన్ 5G అండ్ 6G రీసెర్చ్. ఏ కంపెనీ గతశక్తి విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసింది 5G 6G పరిశోధనలో. ఓకే, ఇక్కడ మనకి ఆన్సర్ చూసుకుంటే గతశక్తి విశ్వవిద్యాలయం ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ యూనివర్సిటీ అండి. ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే వడోదర, గుజరాత్లో. ఓకే, గుజరాత్లో లొకేట్ అయి ఉంది. ఇక్కడ దీనికి మన ఆన్సర్ చూసుకుంటే నోకియా అండి. నోకియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏషియా ఫస్ట్ హెల్త్ రీసెర్చ్ ప్రీ క్లినికల్ నెట్వర్క్ ఫెసిలిటీస్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ సిటీ. ఆసియాలోనే మొట్టమొదటి ఆరోగ్య పరిశోధన ప్రీ క్లినికల్ నెట్వర్క్ సౌకర్యం ఏ నగరంలో ప్రారంభించబడింది అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఫరీదాబాద్ అండి. ఇక్కడ ఫరీదాబాద్, హర్యానా మనకి. ఓకేనా, హర్యానాలో ఉండడం జరిగింది. ఇది ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే జితేంద్ర సింగ్. మనం వాళ్ళు చెప్పుకున్నాం కదా, మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ సైన్స్ అనేది ఆయన ఇనాగ్రేట్ చేయడం జరిగింది, ప్రారంభించబడింది. ఓకే, ఆయన చేతి మీదుగా. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే విచ్ కంపెనీ టు లాంచ్ ఇండియాస్ ఫస్ట్ H-125 హెలికాప్టర్ బై 2026. 2026 నాటికి భారతదేశం మొట్టమొదటి H-125 హెలికాప్టర్ను ఏ కంపెనీ ప్రారంభించింది అని అడిగాడు. ఓకే, మనకి అయిపోయినవే కాదు, అవబోయో కూడా చూద్దాం 2026కి. ఆన్సర్ చూసుకుంటే అయితే మనకి ఒకటి కాదు, ఇక్కడ టాటా అండ్ ఎయిర్ బస్ అండి, రెండు. బోత్ A and B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ IIT విల్ బిల్డ్ ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోపిక్ ఇమేజర్. భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజ్ ను ఐఐటి నిర్మిస్తుంది అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే IIT బాంబే అండి. IIT బాంబే. నెక్స్ట్ క్వశ్చన్, హూ డెవలప్డ్ ఇండియాస్ సెకండ్ ప్రైవేట్ రాకెట్. భారతదేశపు రెండవ ప్రైవేట్ రాకెట్ ను ఎవరు ప్రారంభించారు, ఎవరు అభివృద్ధి చేశారు అని అడిగాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే అగ్నికుల్ కాస్మోసిస్ ఉంది. ఇండియా సెకండ్ ప్రైవేట్ డెవలప్డ్ రాకెట్. ఓకే, డెవలప్డ్ బై అగ్నికుల్ కాస్మోసిస్ బేస్డ్ చెన్నై, తమిళనాడు. ఓకే, ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ డెవలప్డ్ రాకెట్ చూసుకుంటే విక్రమ్ S అండి. ఎవరు డెవలప్ చేశారంటే స్కైరూట్ ఏరోస్పేస్ వాళ్ళు. ఎవరంటే స్కైరూట్ ఏరోస్పేస్. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే హూ హ్యాస్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ జీన్ థెరపీ ఫర్ క్యాన్సర్. ఆన్సర్ చూసుకుంటే మనకి ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ద్రౌపది ముర్ము గారు. ఓకే, మనకి ద్రౌపది ముర్ము గారు ఎన్నో ప్రెసిడెంట్ మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, ఇండియాస్ ఫస్ట్ జీన్ థెరపీ ఫర్ క్యాన్సర్ లాంచ్డ్ బై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. ఏ యూనివర్సిటీ అండి? IIT బాంబే యూనివర్సిటీ. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే LSST కెమెరా ఈజ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ విచ్ కంట్రీ అని అడిగాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే చిలీ అండి. చిలీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ బికేమ్ ఫస్ట్ కంట్రీ టు రోల్ అవుట్ న్యూ మెనింజైటిస్ వ్యాక్సిన్. ఆన్సర్ చూసుకుంటే నైజీరియా అండి. నైజీరియా ఇస్ ద న్యూ వ్యాక్సిన్. నేమ్ చూసుకుంటే MEN5CV అండి. ఏంటంటే MEN5CV. ఓకే, దీన్ని ఎవరు రికమెండ్ చేస్తారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO. ఇది హెడ్ క్వార్టర్ చూసుకుంటే మనకి
డబ్ల్యూహెచ్ఓది జెనీవా అండి. జెనీవా మ్యాక్సిమం మనకి ఆర్గనైజేషన్ అని వచ్చిన ప్రతిదీ జెనీవాలోనే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే విచ్ కంపెనీ లాంచ్ టీ-షర్ట్ 1 year శాటిలైట్ రీసెంట్లీ. ఏ కంపెనీ అనేది లాంచ్ చేసిందని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే టీఏఎస్ఎల్ అండి. ఆన్సర్ ఏంటండి? టీఏఎస్ఎల్. ఓకే. టీఎస్ఎల్ అంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ లాంచ్డ్ బై ఎవరండి? టీఎస్ఎల్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే కాలిస్టో ఈజ్ మూన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లానెట్స్. ఏంటండి? కాలిస్టో ఈజ్ మూన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లానెట్స్ అని అడుగుతున్నాడు. కాలిస్టో అనేది ఏ మూన్ కి ప్లానెట్ అని అడుగుతున్నాడు. ఓకే, వెయిట్ ఏ ప్లానెట్ కి మూన్ అనేది అడుగుతున్నాడు. కాలిస్టో అనేది ఏ ప్లానెట్ కి మూన్ అనేది అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే జూపిటర్ అండి. ఇక్కడ ఆన్సర్ ఎల్ అనేది టైపింగ్ రాంగ్. జూపిటర్ అండి. జూపిటర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పై 3 మినీ AI మోడల్ రీసెంట్లీ డెవలప్డ్ బై విచ్ కంపెనీ అని అడుగుతున్నాడు. ఓకేనా. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ అండి. మైక్రోసాఫ్ట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ కంట్రీ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ అంగారా A5 రాకెట్. అంగారా A5 రాకెట్. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే రష్యా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రీసెంట్లీ విచ్ కంట్రీ ఫ్యూజన్ రియాక్టర్స్ ఆర్టిఫిషియల్ సన్ సెట్స్ న్యూ వరల్డ్ రికార్డ్ 100 million సెంటిగ్రేడ్స్. ఎంత టైం అంటే 48 seconds అండి. 48 seconds. సూపర్ హీటింగ్ ఏ ప్లాస్మా లూప్. ఇక ఆన్సర్ చూసుకుంటే సౌత్ కొరియా. నెక్స్ట్ వన్ చూసుకుంటే రీసెంట్ ఇండియా డెలివర్డ్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్ టు విచ్ కంట్రీ. బ్రహ్మోస్ మిసైల్ టు విచ్ కంట్రీ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఫిలిప్పైన్స్ అండి. ఏంటండి? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫిలిప్పైన్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఇన్స్టిట్యూట్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ హై ఈల్డ్ వీట్ సీడ్ వెరైటీ నేమ్డ్ HD 3386. ఇటీవల ఏ సంస్థ HD 3386 అనే కొత్త అధిక దిగుబడి నుంచి గోధుమ విత్తన రకాన్ని ప్రవేశపెట్టింది అని అడిగాడు. ఓకేనా. ఆన్సర్ చూసుకుంటే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IARI. ఓకే, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఫ్లిట్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. ఫ్లిట్ అనేది ఏంటంటే ఎమర్జెన్సీ. ఎక్కడ ఎమర్జెన్సీ ఏంటంటే USA లో ఎమర్జెన్సీ. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఆన్సర్ చేసుకుంటే న్యూ COVID-19 వేరియంట్. COVID-19 యొక్క కొత్త వేరియంట్ అనేది ఫ్లిట్ అనేది. ఓకే, ఇది కూడా వైరస్. ఓకే, నెక్స్ట్ ఇస్రో ఈజ్ డెవలపింగ్ సెమీ సిగ్నానిక్ ఇంజిన్ వర్కింగ్ ఆన్ ఏ లిక్విడ్ ఆక్సిజన్. ఇస్రో ద్రవ ఆక్సిజన్ మరియు పైన పనిచేసే సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధి చేస్తుంది. ఓకే, ఇస్రో ద్రవ ఇంజిన్ ఆక్సిజన్ మరియు ఇంకేంటని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే కిరోసిన్ అండి. ఓకే, కిరోసిన్ వర్కింగ్ ఆన్ లిక్విడ్ ఆక్సిజన్ అండ్ కిరోసిన్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ BFSI ఫోకస్డ్ లార్జ్ లగేజ్ మోడల్. భారతదేశపు మొట్టమొదటి BFSI ఫోకస్డ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ పేపర్ ఏంటి అని అడిగాడు. ఇక్కడ మనకి ఆన్సర్ చూసుకుంటే సీసామే. ఓకే, నెక్స్ట్ వెస్ట్ నైల్ ఫీవర్ వాజ్ ఫస్ట్ డిటెక్టెడ్ ఇన్ విచ్ కంట్రీ. ఉగండా అండి. ఉగండా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ కంట్రీ అన్వీల్డ్ AI పవర్డ్ డిజిటల్ స్పోక్స్ పర్సన్ నేమ్డ్ విక్టోరియా సై ఫర్ ఫారెన్ మినిస్ట్రీ. విదేశాంగ మంత్రిత్వ శాఖ కోసం విక్టోరియా సి అనే AI పవర్డ్ డిజిటల్ ప్రతినిధిని ఆవిష్కరించిన దేశం ఏది అని అడిగాడు. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఉక్రెయిన్ అండి. ఉక్రెయిన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ IIT అన్వీల్డ్ ఇన్నోవేటివ్ 3D ప్రింట్ డమ్మీ బ్యాలెట్ యూనిట్. ఓకే, దిస్ ఇనిషియేటివ్స్ ఏం ఏంటంటే టు ఎన్హాన్స్ వాటర్స్ అవేర్నెస్ అండ్ ఎంగేజ్మెంట్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే IIT అంటే IIT గౌహతి. ఓకే, IIT గౌహతి. నెక్స్ట్ క్వశ్చన్ ZSI. ఓకే, ZSI నేమ్డ్ ఏ న్యూలీ డిస్కవర్డ్ హెడ్ సీల్ స్లంగ్ ఆఫ్టర్. ఆన్సర్ చూసుకుంటే ద్రౌపది ముర్ము గారు అండి. ఎవరండి? ద్రౌపది ముర్ము గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ హూ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ ఫాస్ట్
బ్రీడర్ రియాక్టర్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను ఎవరు ప్రారంభించారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే పిఎం మోడీ గారు అండి, పిఎం మోడీ గారు. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే నార్త్ ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ హోమియోపతిక్ కాలేజ్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూటీ. ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి ప్రభుత్వ హోమియోపతి కళాశాల ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో స్థాపించబడింది అని అడిగాడు. ఓకే అండి, ఆన్సర్ చూసుకుంటే మనకి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, జమ్మూ కాశ్మీర్ అండి. దీని కాస్ట్ చూసుకుంటే 80 CR అండి, 80 CR. ఎవరు అనౌన్స్ చేశారంటే జితేంద్ర సింగ్, మనకి మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, జితేంద్ర సింగ్. ఓకే, ఈ జమ్మూ కాశ్మీర్ ఎక్కడ ఉందంటే కాత్వా. ఓకే, కాత్వాలో ఉంది. నెక్స్ట్ చూసుకుంటే రీసెంట్లీ రీసెర్చర్స్ డిస్కవర్డ్ ఎ న్యూ స్కార్పియన్ స్పీసెస్ విత్ 8 eyes and 8 legs ఇన్ విచ్ కంట్రీ. ఇటీవల పరిశోధకులు ఏ దేశంలో 8 కాళ్ళు మరియు 8 కాళ్ళు కలిగిన కొత్త తేలు జాతిని కనుగొన్నారు అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే థాయిలాండ్. ఓకే, థాయిలాండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇది ఎక్కడ చూసారంటే కింగ్ క్రాంచన్ నేషనల్ పార్క్. ఇక్కడండి కింగ్ క్రాంచన్ నేషనల్ పార్క్. ఓకే, ఎక్కడ ఉందంటే థాయిలాండ్ లో ఉంది. నెక్స్ట్ చూసుకుంటే విచ్ కంట్రీ డిడ్ ది ఫస్ట్ పిగ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇన్ హ్యూమన్. మానవునికి మొదటిసారిగా పంది మూత్రపిండ మార్పిడిని నిర్వహించిన దేశం ఏది అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే యుఎస్ఏ అండి, యుఎస్ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ స్టేట్ ఇంట్రడ్యూస్డ్ ఇండియాస్ ఫస్ట్ AI జనరేటెడ్ స్కూల్ టీచర్ రోబోట్. భారతదేశంలో మొట్టమొదటి AI జనరేటర్ స్కూల్ టీచర్ రోబోట్ ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అని అడిగాడు. ఓకేనా, ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే కేరళ అండి. ఓకే, కేరళ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఇన్స్టిట్యూషన్ లాంచ్డ్ నార్త్ ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ DNA బ్యాంక్. ఫస్ట్ హ్యూమన్ DNA బ్యాంక్ ఆన్సర్ చూసుకుంటే BH అండి, బెనారస్ హిందూ యూనివర్సిటీ. బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఓకే, నెక్స్ట్ విచ్ ఇన్స్టిట్యూట్ లాంచ్డ్ ఆంకలాజికలీ AI ప్లాట్ఫామ్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఎయిమ్స్ ఢిల్లీ అండి, ఎయిమ్స్ ఢిల్లీ. ఓకే, నెక్స్ట్ విచ్ కంపెనీ అచీవ్డ్ ఇండియాస్ ఫస్ట్ ISCC ప్లస్ సర్టిఫికేషన్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే రిలయన్స్ అండి, రిలయన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే విచ్ IIT డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్లీ డిసిగ్నేటెడ్ 155 mm స్మార్ట్ ఎమ్యునిషన్. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే IIT మెడ్రాస్ అండి, ఏ IIT అంటే IIT మెడ్రాస్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇన్స్టిట్యూషన్ లాంచ్డ్ ఇండియాస్ లార్జెస్ట్ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే IIT గౌహతి అండి, IIT గౌహతి. దీని మెయిన్ ఏం చూసుకుంటే టు ప్రమోట్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ యూనివర్సిటీ ఇనిషియేటెడ్ ఫస్ట్ హ్యూమన్ ట్రయల్స్ ఫర్ డెడ్లీ నిపా వైరస్ వ్యాక్సిన్. నిపా వైరస్ వ్యాక్సిన్. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఎవరండి? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఫస్ట్ హ్యూమన్ ట్రయల్స్ ఫర్ డెడ్లీ నిపా వైరస్ వ్యాక్సిన్. వ్యాక్సిన్ నేమ్ చూసుకుంటే CHEADOX1. ఓకే, నిపా బి వ్యాక్సిన్. నిపా బి వ్యాక్సిన్ ఇనిషియేటెడ్ బై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆఫ్ రీసెర్చర్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ డాష్ కోర్స్ ఫర్ SCSKAO ప్రాజెక్ట్. ఓకే, స్క్వేర్ కిలోమీటర్స్ అరే అబ్జర్వేటరీ. స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ. ఓకే, SKAO అంటే. ఓకే, బీయింగ్ బిల్ట్ ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా. ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా. ఓకే, ఇండియా బికమ్ ఇట్స్ ఫుల్ మెంబర్. ఇండియా ఫండింగ్ ఏంటంటే ఇండియన్ ఫండింగ్ 1250 CR అండి, 1250 CR అండి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ జనరేటివ్ AI ప్లాట్ఫామ్. జనరేటివ్ AI ప్లాట్ఫామ్. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే భారత్ GPT అండి, భారత్ GPT ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ హూ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ సెల్ఫ్ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ సీట్. ఫస్ట్ సెల్ఫ్ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ సీట్. ఆన్సర్ చూసుకుంటే ఆన్సర్ చూసుకుంటే టైం చూడండి. ఒకసారి కొంచెం చూడండి. హూ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ సెల్ఫ్ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ సీట్ అనేది చూసుకుంటే
ఆన్సర్ ఏంటంటే టైమ్ టూత్ అండి. టైమ్ టూత్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎవరు డెవలప్ చేసుకుంటే బెంగళూరు బేస్డ్ ఇంజనీరింగ్ కంపెనీ. ఎవరు అన్వీల్ చేస్తారంటే వింగ్స్ ఇండియా 2024. వింగ్స్ ఇండియా 2024. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇండియన్ నేవీ టు ఎస్టాబ్లిష్ సెకండ్ వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ స్టేషన్ ఇన్ విచ్ స్టేట్ అని అడిగాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే తెలంగాణ అండి. ఆన్సర్ ఇస్ తెలంగాణ. మెయిన్ లొకేషన్ చూసుకుంటే వికారాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఓకే, మెయింటైన్ ఇది ఎందుకోసం అంటే ఇట్ విల్ హెల్ప్ టు మెయింటైన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ విత్ షిప్స్ అండ్ సబ్మెరైన్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ డిస్కవర్డ్ ఇండియాస్ ఫస్ట్ ఓవరాల్ కాన్సెప్టివ్ పిల్ సహేలి. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి. ఓకే, డాక్టర్ నిత్య ఆనంద్ అండి. డాక్టర్ నిత్య ఆనంద్. ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే డాక్టర్ నిత్య ఆనంద్ గారు రీసెంట్లీ పాజిటివ్ అండి, చనిపోయారు. ఓకే, సహేల్ అనేది ఇండియాస్ ఫస్ట్ ఓవరాల్ కాన్సెప్ట్ పిల్స్, బర్త్ కంట్రోల్ పిల్ అండి. సహేల్ అనేది మనకి ఏపీ కానిస్టేబుల్లో కూడా అడిగాడు. సహేల్ అనేది ఏంటనేసి మీరు వీడియో ఎక్కడి వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఓకే, సహేల్ అనేది మీరు ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది అండ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనేసి మీకు అర్థమైతేనే చూస్తున్నారు. ఓకే, సహేల్ అనేది ఏంటంటే బర్త్ కంట్రోల్ పిల్ అండి, మనకి ఏపీ కానిస్టేబుల్లో కూడా అడిగాడు. ఓకే, బర్త్ కంట్రోల్ పిల్ ఏంటంటే సహేలి. ఓకేనా, సహేలి. నెక్స్ట్, ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్. ఆన్సర్ చూసుకుంటే ఉత్తరాఖండ్ అండి. ఏంటండి, ఉత్తరాఖండ్. నెక్స్ట్, దృష్టి 10 UAV అన్నేమ్డ్ ఏరియల్ వెహికల్ హ్యాస్ బీన్ మ్యానుఫ్యాక్చర్డ్ బై. నేను ఆన్సర్ చూసుకుంటే అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. ఓకే, నెక్స్ట్, హూ ఇంట్రడ్యూస్డ్ ఉగ్రం ఎస్ఎల్ రైఫిల్ ఫర్ ఇండియన్ ఆర్మీ. ఉగ్రం ఎస్ఎల్ రైఫిల్స్ ఫర్ ఇండియన్ ఆర్మీ. ఆన్సర్ చూసుకుంటే DRDO అండి. ఏంటండి, DRDO. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.